అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం. మాకెదురుగా వచ్చును. చదవండి కింద. చాలండి, ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఫిలిప్పీ పట్టణంలో ఒక చిన్నది దయ్యం పట్టి ఏం చెప్తుందంటయ్యా? చెప్పండి, ఏం చెప్తుందంట? అంటే సోద్ చెప్పినందరూ ఏం పట్టినట్టు? అందుకని దయచేసి ఏం చేయమాకండి. బాగా అర్థమవుతుందా? నీ దగ్గర ఒక్క దయ్యం ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిన ఇంకో చెయ్యి వాళ్ళ దగ్గరనే మొత్తం నేను కొత్త అవసరమా? ఇప్పుడు ఎప్పుడైతే పౌలు చూశాడో ఎవరిని? ఆ చిన్నదాన్ని, సోద్ చెప్పేటువంటి ప్రేమికులారా, ఆ చిన్నదాన్ని లేకుంటే ఆ కుమార్తెను చూసినప్పుడు దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. ఎవరిని? ఆ చిన్నదాన్ని. ఇప్పుడు ఆమె సోద్ చెప్పడం ఏంటంట? ఇప్పుడు అక్కడ యజమాని అన్నమాట. యజమానుడికి ఏం కలిగిందని చెప్పాలా? వినండి, అక్కడ రాయబడి ఉంది, యజమానుల గురించి రాయబడి ఉంది ఏంటంటే వారి లాభము బహు లాభము సంపాదిస్తున్నటువంటి ఈమె ద్వారా యజమానులు బాగా ఏమవుతుంది చెప్పాలా? ఏమవుతున్నారంట? ఆమెకి ఎంతో ఒక డబ్బులు ఇవ్వటం, రోజుకింత ఏంటంట మాట్లాడుకోవటం, ఆమె ఒక ప్రాంతంలో కూర్చోబెట్టడం. ఇప్పటికంతే వచ్చింది దరిద్రం. ఏం చెప్పాలా? వినండి, ఈ సోదికి కానీ చేతి చూపించుకోవటానికి కానీ ప్రజలు చూపుతున్న ఉత్సుకత మామూలు కాదు ప్రేమికులారా. పట్టు వస్త్రాలు వేసుకుంటాడు, పైన బొట్టు పెట్టుకుంటాడు, పంచ కట్టుకుంటాడు, సొక్క వేసుకుంటాడు, ఒక చిన్న డబ్బా ఉంటుంది, దానికి చిన్న చిన్న జాలు ఉంటుంది, లోపల రామచిలక ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పోయి అమ్మ చిలకమ్మ బయటకు వచ్చి ఇతని పేరు మీద పేక తీయమ్మ అంటే తీయగానే దాంట్లో ఏవో చెప్తాడు వాడు, చెప్పాల్సిన మొత్తం చెప్పి వినండి. వాళ్ళు అనుకుంటారు కదా, మా జీవితం మా భవిష్యత్తు చిలక చెప్పింది, ఇది ఖచ్చితంగా జరిగిద్దని నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సాముద్రికం. చేతును చూసుకోండి, చేతును కూడా చేతిలో ఈ గీతలు ఉన్నాయిగా, ఈ గీతల రేఖలు ఒకటేమో ధనరేఖ అంట, ఇంకోటి ఏంటంట భార్య భర్తలు మంచిగా ఉంటారంట, ఈ కత్తర్లు అన్నీ అంటే శ్రమలు అంట. నేను చెప్పడం ఇట్లుంటే ఇంటులు అవన్నీ అంటే శ్రమలు అంట. ఇది ఎక్కువ ఉందనుకో, ఇక్కడ దాబోయింది అనుకో, ఆయుష్ గట్టిగా ఉన్నట్టంట. హల్లెలూయా. ఒకటి ఎన్ని రేఖలు ఉంటాయి? సర్వత 3 రేఖలు ఉంటాయి. ఒకటి ప్రభు ఈ లోకానికి వచ్చాడు, 2 శిలువలో మరణించాడు, 3 తిరిగి లేచాడు, 4 ప్రభు. ఇది సువార్త చెప్పండి, 4 రేఖలు చెప్పండి. ఏంటంట? నేను చెప్తే కూర్చొని చెప్పాలి. ఎవరికి? మన డబ్బులు ఇచ్చిన బరలే కానీ నేను చెప్తే సోదని చెప్పి ఏం చెప్పాలా? 1 యేసు ఈ లోకానికి వచ్చాడు, 2 యేసు ఈ లోకంలో మానవుల కొరకు మరణించాడు, 3 చనిపోయాడు, తిరిగి లేచాడు, 4 మరలా రాబోతు. ఇది నీ జాతకం అని చెప్పు. ఇది చెప్పమ్మా చెప్పు. దానికి 5,000 10,000 చెల్లించుకొని డిమాండ్ అండి. ఇప్పుడు డిమాండ్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఈ యజమానుల కంటే ఈమెలో దురాత్మ పోయినాక యజమానులు బాధపడుతున్నారు. దానికి పౌలు శీలను కొట్టి చెరసాలలో పడేశారండి నిర్దాక్షిణంగా. యజమానులకు ఏం రావట్లేదని, ఆమె వల్ల లాభం రావట్లేదని దురాత్మ పోయేసరికల్లా వీరి అక్కసులు బయటకెక్కి ఆ పౌలు శీలను కొట్టి ఏం చెప్పాలా? చెరసాలలో వేశారు. వినండి, తల్లపైకెత్తండి. ఈరోజు ఇదే జరుగుతున్నాయి భారతదేశంలో. ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ప్రేమికులారా సేవకుని కొడుతున్న సందర్భాలు చూస్తున్నారు లేదా? అయ్యా, సువార్తగా వెళ్తుంటే ఆటంకపరిచేటువంటి సందర్భాలు చూస్తున్నారు లేదా మీరు? ఎందుకు సేవకులు అంటే ఎందుకు ఇష్టం ఉండట్లే? క్రైస్తవులు అంటే ఎందుకు ఇష్టం ఉండట్లే? ఎందుకు వారి అక్కసాన్ని ఎందుకు అగపరుస్తున్నారు ఈరోజు? ఏ మతం మీద జరగనటువంటి అంత దాడి, ఇది మతం కాదు కానీ వాళ్ళు అనుకుంటున్నారు. చెప్తున్నాను ఈ మాట. ఎందుకు జరుగుతుంది దాడులను ఆలోచన చేస్తే కొట్టడం, కొన్నిసార్లు బలవంతంగా తిలకం పెట్టి స్లోగన్ చెప్పమని చెప్పటం. టీవీలు చూస్తున్నారండి? కొత్త చెప్పట్లే అని టీవీలు జరిగి చెప్తున్నాను. ఆరాధిస్తున్న స్థలాల్లోకి వచ్చి జై శ్రీరామ్ అని అంటాం. భయంకరమైన పరిస్థితులు.
ఎందుకు ఇంత అక్కసం, ఎందుకు ఇంత కక్ష, ఎందుకు ఇంత కక్ష సాధింపని ఆలోచన చేస్తే వినండి, వారి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి కాబట్టి. వాళ్ళు రావాల్సిన లాభాలు రావట్లేదు కాబట్టి త్రాగుబోతు నిలయాలు మూసివేయబడుతున్నాయి, వ్యభిచార నిలయాలు మూసివేయబడుతున్నాయి, ఇంకా చెప్పుకు జూదమాడేటువంటి స్థలాలు ముయ్యబడుతున్నాయి. అందుకు వీళ్ళ వ్యాపారాలు ఏమవుతున్నాయని చెప్పండి, ఏమవుతున్నాయని లాస్ అవుతున్నాయి. అందుకు కారణంగా ప్రేమికులారా క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు. వారు ఉనికి కాపాడుకోవడానికి ప్రజలు సత్యం తెలుసుకొని ప్రభుతో తిరుగుతున్న కారణాన్ని బట్టి. కానీ ఒక మాట వినండి, లోక యజమానుడు నిన్ను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తాడు. లోక యజమానుడు నిన్ను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నాడు. తెలుసు మీకు విషయం? ఇప్పుడు మీరు పనికి వెళ్తారండి, అతనికి లాభం ఉంటుందా, నీకు కూడా లాభం ఉంటుందా? నీకుంటుంది, చేయించుకుంటే ఇంకెక్కువ ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? గట్టి చెప్పండి. మళ్ళీ అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నాను. కానీ నీ దేవుడు తెలుసా, నిన్ను వాడుకొని నిన్ను దీవిస్తాడు ఆయన. నీ యజమానుడు నిన్ను వాడుకొని నిన్ను దీవిస్తాడు ఆయన. లోక సంబంధమైన యజమానులు నువ్వు విడిపించబడటం ఇష్టం లేదు, కానీ నిజమైన యజమానుడికి నువ్వు విడిపించబడితే ఆయనకి ఇష్టం. అర్థమవుతుందా? సత్యం అర్థమవుతుంది. లోక యజమానుడు నువ్వు బంధకాల్లో ఉంటే ఇష్టం, నువ్వు విడిపించబడితే వాడికి ఇష్టం ఉండదు. కానీ నిజ యజమానికి ఏం చెప్పాలా, నువ్వు విడిపించబడితే సంతోషం. నిన్ను వాడుకొని నీ కుటుంబాన్ని దీవించాలని, నిన్నే వాడుకొని నీకున్న వాటిని బట్టే దేవుడిని ఆశీర్వదించాలని, నీకున్నటువంటి వాటిని బట్టే నిన్ను ఆ కలిమిలో నుంచి సర్వ సమృద్ధిలోనికి దేవుడు నిన్ను తీసుకొని రావాలి. నిన్నే వాడుకునే యజమానుడు ఆయన. ఆమె చెప్పండి ఒకసారి. లోక యజమానుడు అడ్డం పెట్టుకుని ఏం చేస్తాడు? మరి ఈ యజమానుడు నిన్నే వాడుకుంటాడు. వాడుకుని ఏం చేస్తాడంట? నిన్నే దీవిస్తాడు ఆయన. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అయితే ఈ యజమానుడు ఎలాంటి వాడు? త్వర చెప్పి ముందుకెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్ వినండి, సియోనుకు రప్పించిన యజమానుడు. సియోనుకు రప్పించిన యజమానుడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. శ్రద్ధగా వినాలా? తిరిగి రండి, నేను మీ యజమానుడు, ఇదే యెహోవాకు. ఓకే, మిమ్మల్ని ఏలుదురు. చాలండి. భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడును. ఎలాంటి యజమానుడు అయ్యా నువ్వు అని అంటే అక్కడ అంటున్నాడు, ఏం చెప్పాలా, చెరలో ఉన్నటువంటి మిమ్మలను ఏంటంట, సియోనుకి ఏంటంట, రప్పించే యజమానుడు. నాకు ఇష్టమైనటువంటి అక్కడ అంటున్నాడు, కాపరులు మీకు నియమించి వారు ఏం చేస్తారు, మీకు జ్ఞానముతో వివేకముతో మిమ్మల్ని ఏలుదురు. హల్లెలూయా. వినండి, ఎలాంటి యజమానుడు అంటే అమ్మా, వాట్ కైండ్ ఆఫ్ మాస్టర్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ లార్డ్ ఈస్. సియోనుకు ఏంటంట, రప్పించే యజమానుడు. ఫస్ట్ పాయింట్ వినండి, సియోన్ అంటే ఏంటి, అది ఎక్కడుంది, అక్కడ పోదామా అని అర్థం కాదు. ఇక్కడ ఇర్మియా టాకింగ్ అబౌట్ ద క్యాప్టివిటీ ఆఫ్ బబులోన్. ఇక్కడ ఇర్మియా బబులోను చెరలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి రాసినటువంటి ప్రేమికుల అధ్యాయం ఇర్మియా గ్రంథం. వారి అవిధేయతను బట్టి ఎక్కడికి వెళ్ళిపోయారంట అయ్యా, ఎక్కడికి వెళ్ళిపోయారంట, వారి తిరుగుబాటును బట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు, వారి అవిధేయతను బట్టి, వారి భ్రష్టత్వాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పాలా, బబులోను చెరకి వెళ్ళిపోయారు. ఫర్ హౌ మెనీ ఇయర్స్? ఆల్మోస్ట్ 70 years. ఎన్ని సంవత్సరాలు అంటే, ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు దే వెంట్ టు క్యాప్టివిటీ. ఇప్పుడు దేవుడు ప్రేమికులారా ప్రత్యక్షంగా చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఒక రోజు వస్తుంది. దేవుడు ఉద్దేశం గమనించండి, దేవుడు మనస్సు ఒకసారి గ్రహించండి. నా ప్రజలు ఎక్కడ ఉండకూడదో దేవుడు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఉండకూడదంటే, నా ప్రజలు బబులోనులో ఉండకూడదు.
నా ప్రజలు లోకములో ఉండకూడదు, నా ప్రజలు ఐగుప్తులో ఉండకూడదు, నా ప్రజలు ఎక్కడుండాలి, ఎక్కడుంటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఎక్కడికి రప్పించిన కోరిక, ఎక్కడికి ఆయన తీసుకొని తప్పిస్తున్నాడంటే బబులోన్లో కాదంట. ఎక్కడంట? సియోనుకు రప్పిస్తున్నాడు. సియోనులో ఉన్న ఆశీర్వాదాలు అనుభవించాలి, సియోనులో ఉన్న దీవెనలు అనుభవించాలి. ఆ ప్రివిలేజెస్ ఒకటి నువ్వు కోల్పోవద్దు. ఆ సియోనులో ఉండు ఆ సర్వ సమృద్ధి అనుభవించాలి. నువ్వు చెరలో ఉండొద్దు, బందీ గృహములో ఉండొద్దు, బందీ ఖానలో ఉండొద్దు అని దేవుడు ప్రేమికులారా వారికి నిరీక్షణతో కూడినటువంటి మాటలు చెప్తున్నాడు. ఒక రోజు రాబోతుంది మీకు. ఆ రోజు ఏంటంటే నేను విడిపిస్తాను, నేను రప్పిస్తాను. ఎక్కడికి? ఎక్కడికంట చెప్పండి, ఎక్కడికంట? సియోనులోనికి రప్పిస్తాను అని వాక్యం సెలవిస్తున్న సంఘం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అక్కడికి రప్పించినాక వినండి, రప్పించే దానికంటే ముందు వీరి పరిస్థితి ఎలా అని చెప్పాలా? బబులోన్లో ఉంటే వీళ్ళ పరిస్థితి ఎలా అని చెప్పాలా? నెమ్మది లేదంట. చెప్పండి లేదంట, చెప్పండి లేదంట. అంటే లోకంలో ఏం లేదు, మనకి నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ఒకరోజు ఇదే బబులోనీయులు ఎటకారంగా ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలని. ఇదే బబులోనీయులు ఎగతాళిగా ఇశ్రాయేలు ప్రజలన్న మాట ఏం చెప్పాలా? 137వ కీర్తన మొదట వచనం. మనము అక్కడ కూర్చొని సియోను జ్ఞాపకం చేసుకొని, అది ఏడుపేదో ముందు పోకముందు ఉంటే బాగుండేది. అక్కడ పోయినాక ఏం చేస్తానంటే వీళ్ళు అది చెప్పండి. అందుకనే ఒక మాట ఉట్టికి రాయలే. ఏంటా మాట? చేతులు కాలినాక ఏంటంట? ఇప్పుడు అక్కడ పోయినాక ఒకటే లొట 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 ఎడుతున్నారు. ఆ ఏడుపేదో ముందు ఇక్కడ ఎడితే బాగుండే, ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఆ చెరకు వాడు ఇప్పుడు బబులో నదుల దగ్గర కూర్చొని వీరంతా సియోను జ్ఞాపకం చేసుకున్నట. ఏ సియోన్ని? అయ్యో అక్కడే బాగుంది మా జీవితం, ఎక్కడ నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, సమృద్ధి ఉంది అని అది జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఇప్పుడు వాళ్ళు అన్నమాట చెప్పి వినండి. కింజదు తగిలించింది ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళంట ఒక పాట, మీరు ఇశ్రాయేల్ ప్రజలంటగా ఒక పాట పాడండి. మీరు వాయిద్యాలు చాలా చక్కగా ఏం చేస్తారంట, సితారా బాగా వాయిస్తారంటగా మీరు, అసలు మీకు మించిన వాళ్ళు లేరంటగా. ఒక మంచి పాట పాడండి, మేము ఆ పాటను ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఎగతాళిగా నిజం కాదు, విందామని కాదు, ఎగతాళిగా ఒక పాట పాడండి. మీరు పాడుతుంటే చక్కగా మాకేంటంట అది అనుభవిద్దాం అనుకున్న ఉల్లాసాన్ని కొంచెం మా కొరకు పాడండి అంటే వాళ్ళంటే తీసుకెళ్ళి చెప్పాలా, సితారాలు తీసుకెళ్ళి ఏం చేశారంటమ్మా? నిర్వంజి చెట్లకు తగిలిచ్చారంట. ఒక సితార చక్కగా పాడి శ్రావ్యాన్ని అందించి మృదువ ప్రేమికులార చక్కటి సంగీతాన్ని వినిపించి ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి ఆ పరికరం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టబడింది చెప్పాలంటండి? నిరవని చెట్లకు పెట్టబడింది. నిరవని చెట్లు అంటే నిరాశకు సాదృశ్యం, నిర్లిప్తతకు సాదృశ్యం, కృంగుదలకు సాదృశ్యం, ఇంకా డిసప్పాయింట్మెంట్కు సాదృశ్యం, ఇంకా డిస్కరేజ్మెంట్కు సాదృశ్యం. వీళ్ళు తీసుకెళ్ళి మేము ఇక ఈ నిరుత్సాహంలో ఉన్నాం, మేము ఈ బాధలో ఉన్నాం, ఈ కలవరములో ఉన్నాం, ఈ ప్రతికూలతలో ఉన్నాం, మేము వాయించం, మా వల్ల కాదు, మేము చేయలేమని చెప్పి తీసుకెళ్ళి ఏం చెప్పాలంటండి? నిరవని చెట్లకు తలిగించారంట. ఒక మాట చెప్తూ వినండి, మీరు నిజంగా చెరలో ఉన్నారా లేదో ఒకటి అర్థమైపోయి, ఇప్పుడు అర్థమైపోయింది. మీరు నిజంగా సియోన్లో ఉన్నారా, ఇంకా ఏంటంట లోకములో ఉన్నారంటే ఒక చిన్న ఉదాహరణ. నువ్వు నిజంగా మనస్ఫూర్తికి ఇక్కడ నువ్వు ఆరాధన చేయట్లేదంట. ఎక్కడ దేవుడు సన్నిధిలో హృదయం తెరిచి నువ్వు ప్రభుని స్తుతించట్లేదు అంటే యాత్రికంగా వచ్చి కూర్చొని పోతున్నావా? నువ్వు ఏదో పోవాలంటూ వచ్చి పోతున్నావా? ఏదో ఆదివారం కదా పోకపోతే క్యూ వస్తున్నావా? ఇంకా ప్రేమికులారా ఎవరినో ప్రేమికులు మెప్పించడానికి వస్తున్నావా? దయచేసి డోంట్ బిహేవ్ సచ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఇన్ యువర్ లైఫ్. దయచేసి అలాంటి లక్షణాలు దయచేసి ఉంచుకోమా. గొప్ప అవకాశాలు ఉంటాయి సంఘం అని, గొప్ప ద్వారాలు నీ కొరకు నా ప్రభు తెరుస్తాడు. ఆయన గొప్ప అవకాశాలు ప్రభు నీకు ఇస్తాడు. ఆయన నీ సమయం
నీ వనరులు, నీ ఇల్లు, నీ బలం, నీ ఆరోగ్యం, నీ యొక్క ఆస్తి, నీకున్న వాహనాలు, నీకున్నటువంటి ఆదాయం ఎంత మేరకు వాడబడుతున్నాయి? ప్రార్థన చేసుకుంటాం, ప్రభా అవునైనా వాడుకో నాయన, వాడుకయ్యా. ఈ పాత్ర పనికిరాని పాత్ర కాకూడదు. ఉప్పు పట్టిపోతానయ్యా. నా జీవితం సాతాను వాడుకున్నాడు, నా కుటుంబాన్ని సాతాను పట్టిపోకూడదు ప్రభు. నా తండ్రి స్తోత్రం. పిల్లల్ని వాడుకుంటాడయ్యా. వాడుకోనైనా వాడి చేతిలో కీలు బొమ్మగా, వాడి చేతిలో కీలు బొమ్మగా నా సాతాను గారి చేతిలో నువ్వు కీలు బొమ్మ కాకూడదు. మనం భూమి మీదకి వచ్చింది ఆయన కార్యక్రమాలు చేయడానికి. చేతులెత్తారా చిన్న చేతులెత్తా అందరం. ఎంతకాలం తుప్పు పట్టిపోతాం మనం. అందరూ అయ్యా నా మనవలు తుప్పు పట్టిపోతున్నారు, నువ్వు విశ్రాంతి నా కొడుకులు తుప్పు పట్టిపోతున్నారు, నా ఇల్లు తుప్పు పట్టిపోతుంది. నన్ను వాడుకోయ్యా. అభినందించే దాసుడుగా ఉండాలయ్యా నేను. సోదరి సహోదరి, నువ్వు చేసే దేవుడికి ఉపకారం ఆయన ఎప్పటికీ మర్చిపోడు. ఆయన చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోడు నీ జీవితంలో. నువ్వు గ్లాస్ నీళ్ళు ఇచ్చిన కొంచెం ఎక్కడికి నువ్వు పడే ప్రయాస, నిబద్ధత, నీ భక్తి, నీ ఆత్మీయత, నీ ప్రార్థన, నీ విశ్వాసం ఎవరు మర్చిపోడు. నమ్మకమైన దాసురాలా ఈ మాట అనిపించుకుంటావు సహోదరి అని పిలిపించుకున్న దేవుడు దీవిస్తాను నిన్ను. నమ్మకమైన బల మంచి దాసురాలి పిలిపించుకున్న యోగ్యతని పొందుకున్నాం మనం. దేవుడికి దాసుడు కుదరు సంగమా జరిగే పని కాదు. నువ్వు దేవుడికి దాసుడుగా ఉంటేనే, ఆయనకి యజమానుగా ఉంటేనే ఆశ్రయించబడతావు. లేకపోతే బిడ్డల ఆశీర్వాదాలు లేవు. నువ్వు చెరలో ఉన్నావా? అందుకే మనస్ఫూర్తిగా ఆరాధన చేయలేకపోతున్నావా? ఏదో బంధకాల్లో ఉన్నావు, అందుకే ఇంకా నువ్వు ఏదో నైరాశతో ప్రభు సందులో కూర్చొని వెళ్ళిపోతున్నావు. నోటి నిన్ను నవ్విస్తాడంట ఆయన. నిన్ను విడిపించి, నన్ను విడిపించయ్యా అడుగు ప్రభుని. ఏ విషయాలు విడిపించబడలేకపోతున్నావు చెప్పు ప్రభుకి. అడుగు దేవుని. దేవుడు ఉద్దేశం నువ్వు బబులోనులో ఉండడం ఇష్టం, నువ్వు ఐగుప్తులో ఉండడం దేవుడికి ఇష్టం, నువ్వు లోకంలో ఉండడం, దేవుని సన్నిధిలో ఉండాలా, దేవునితో ఉండాలా. దుఃఖపడుతున్నారు ఎవరు ఒక్కసారి లోకంతో కాదు ఉండదు. తండ్రి బలమైన ప్రభా, ఉజ్జీవమును నాయన, బలమైనటువంటి ప్రభా, ఆ శక్తిని ఒక్కొక్కరిలో అంతరంగములో నా దేవుడు యజమానుడు, మై లార్డ్ ఈజ్ మై మాస్టర్, నా దేవుడు పరిపాలకుడు, నా దేవుడు సర్వ సృష్టికర్త, నా దేవుడి మాట ద్వారా సమస్తం ఇదంతా కలుగ చేయబడింది. ఆ దేవుడికి నువ్వు దాసుడుగా ఉంటా. ఆ యజమానుడే నా యజమానుడు, ఆ ఓనరే నా ఓనర్, ఆ మాస్టరే నా మాస్టర్. ఎవరైతే అనుభవించుకుంటున్నారో తండ్రి వారి వందనాలను ఒక్కరిని బలపరిచి నా తండ్రి సియోనుకు రప్పించే యజమానుడు అని, అర్హమైన పాత్రగా వాడుకొనగలిగే యజమానుడు అని, అభినందించే యజమానుడు అని మీరు మాతో మాట్లాడారు. జీవితకాలం అంతా నీకు దాసులుగా బ్రతికి, నీకు నమ్మకస్తులుగా బ్రతికి రాజ్య విషయంలో వాడబడే కృప ప్రతి కుటుంబాన్ని దయచేయండి. ఏం అడగవయ్యా? ఏం సంపాదించి అడగవు నువ్వు? ఈ లోకంలో ఏం కూర్చుకుని అడగవు నువ్వు? ఏం అడగవు ప్రభు? రేపొద్దున అడిగేది నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నిన్ను నియమించుకున్నా, నా కొరకు ఎంత వాడబడ్డావు నువ్వు. ప్రతి ఒక్క హృదయాలు మాటలు ఫలింపజేసి ఈ మహిమార్థమై ప్రతి ఒక్కరిని వాడుకోమని, దుష్టుడి వాక్యం ఎత్తకపోమని ప్రతి హృదయాలు ఫలింపజేసి